నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. జయప్రద గారు నమస్తే అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. క్షేత్రదర్శిని ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఈ గ్రహాలు మనకి జన్మజాతకంలో ఎక్కడెక్కడ ఉన్నాయి, ఒకవేళ యోగించినటువంటి పరిస్థితుల్లో ఎట్లా వాటి నుంచి మంచి ఫలితాలను పొందాలి అనేది చాలా సవివరంగా తెలియజేస్తున్నందుకు ముందుగా కృతజ్ఞతని తెలియజేస్తూ, కేతు గ్రహం ఫైనల్ గా అన్ని గ్రహాల గురించి మాట్లాడేసుకున్నాము. కేతు గ్రహం మోక్షకారకుడు అని చెప్తారు. అలాగే అటు వైరాగ్యాన్ని కూడా ఆయన ఇస్తారు. ఏమి వద్దు అన్న చిత్ర విచిత్రం అని అంటారు కదా, యాప్ట్ ఆయనకి ఖచ్చితంగా. మరి కేతు యొక్క అనుగ్రహం పొందాలి అని అంటే గనక ఎట్లాంటి మనం విధి విధానాల్ని పాటించాల్సి ఉంటుంది, ఏ క్షేత్రాన్ని దర్శించాల్సి ఉంటుంది? తప్పకుండా అన్న. కేతు అనుగ్రహం కంపల్సరిగా ప్రతి ఒక్క మనిషికి కావాలా? కేతు అనుగ్రహం లేకపోతే వాళ్ళకి అసలు భక్తి, శ్రద్ధ, జ్ఞానం, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలని తెలియదు. సో ఇవి ఎంత పాపగ్రహాలు అయినప్పటికీ, ఎంత ఛాయాగ్రహాలు అయినప్పటికీ కూడా వీటి ఒక ఎనర్జీస్ మన మీద బాగా పనిచేస్తేనే ఒక ఎనర్జీ పాజిటివ్ ఉంటుంది. జాతకంలో గురువు బాగుండి, చంద్రుడు బాగుండి, శుక్రుడు బాగుండి, కేతు కూడా బాగుంటే ఆ నాలెడ్జ్ వేరు ఉంటుంది. చాలా బాగుంటుంది నాలెడ్జ్. సో కేతు గ్రహం యోగిస్తే ఏమేమి ఫలితాలు ఇస్తే చెప్తా. ఫస్ట్ యోగిస్తే వీళ్ళు చాలా పెద్ద హై నాలెడ్జ్ పర్సన్స్ అవుతారు. ఏ విషయమైనా వాళ్ళు క్షుణ్ణంగా చూడండి. ఆ వేదాలు అవగాహనలో చదివేసి అది పక్కన పెట్టేసి ఆ వేదంలో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని ఒక పన్నా చెప్తూ, ఆ పన్నాలో మళ్ళీ విషయాల్ని వివరంగా మనకి అర్థాలు చెప్తూ, మళ్ళీ ఈ శ్లోకం కాదండి ఆ శ్లోకం అని, ఆ శ్లోకం గురించి ఆ నెంబర్ చెప్పి, ఆ శ్లోకం చెప్పి దాని నుంచి అర్థం చెప్పే విధానాలు మనం వింటూ ఉంటాం కదా. ఇవన్నీ కూడా కేతువు యోగిస్తాయి. కేతు యోగిస్తే ఏమైతే ముందు సంస్కృత భాష బాగా వస్తుంది వాళ్ళకి. సంస్కృతం బాగా బ్రహ్మాండంగా వస్తుంది. ఆ సంస్కృతం భాషలో ఏవేవి అర్థాలు అన్ని చెప్తారు వివరంగా. సో భగవద్గీత బాగా వస్తుంది, వేద విద్య బాగా వస్తుంది. ఇలాంటివి చాలా చెప్పుకుంటూ వెళ్తే మామూలు మన ఇతర విషయాల్లో వస్తే హిందీ లాంగ్వేజెస్, తెలుగు, తమిళ్, కన్నడ చాలా మంది ఈజీగా మాట్లాడేస్తారు అనర్గళంగా. కేతు అనుగ్రహం ఉంటే అదే వాళ్ళకి జ్ఞాపక శక్తి అంత ఇస్తాడు ఆయన. ఒకసారి విన్నారు అంటే ఆ వర్డ్ వాళ్ళ మైండ్ లో పెట్టుకుని మళ్ళీ అది నెక్స్ట్ మళ్ళీ రిపీట్ చేసి మాట్లాడగలరు. బాబా బయటికి ఎక్స్ప్రెస్ చేయరు, కామ్గా ఉంటారు. చదవమని చెప్తే అన్ని చదివేస్తుంటారు. మైక్ ఇస్తే మైక్ లో మాట్లాడుతుంటే అందరూ అలస్టనే ఉండాలి. చాగంటి కోటేశ్వర గారిది వింటున్నాం ప్రవచన. ఇంత చిన్న రిక్షా పడుకుని ఆయన భాష అర్థమవుతుంది పామరులకు సైతం. కరెక్ట్ అండి, కరెక్ట్. ఎంత చక్కగా అర్థమవుతుంది. ఆయన ఎంత బాగా చెప్తారు వివరంగా. ప్రతి ఒక్క విషయాన్ని వివరంగా చెప్తుంటే ఇవాళ ఆయన చెప్పడం వల్ల చాలా మంది కాపురాలు నిలబడ్డాయి. డెఫినెట్లీ రామాయణం గురించి ఆయన చెప్పిన విషయాలు వింటే ఇవాళకి కాపురం అందరూ భార్యని ఇలా చూసుకోవాలి, భర్త అయితే ఇలా చూసుకోవాలని అమ్మాయిలు విని వాళ్ళు చాలా మంది మారిన వాళ్ళు ఉన్నారు. సరే, అలాంటి శక్తిని కేతు అనుగ్రహం ఉంటే వస్తుంది. అంటే అర్థమవుతుందని ఆయన పేరు వాడారు. డెఫినెట్లీ కరెక్ట్ గా చెప్పారు. ఎందుకంటే ఆయనలా ఎవరు ప్రస్తుతానికి మనకి నాకు తెలిసినంత వరకు పోల్చి అయితే కష్టం అసలు ఆయనలాగా మాట్లాడే వాళ్ళు ఎవరు లేదు నాకు కనిపించలేదు అసలు. అంత వివరంగా చక్కగా చెప్తూ ఉంటే చాలా విషయాలు ఇంత చిన్న పిల్లలకు అర్థమయ్యే విషయం మనం. సో అందుకని అలాంటి జ్ఞానాన్ని ఆయన ఇస్తాడు బాగుంటే. సో తర్వాత ఇంకా ఏమి ఇస్తా అంటే నాలెడ్జ్ విషయంలో పక్కన పెడితే ముందు సంస్కారం బాగా ఇస్తాడు. బాగా సంస్కారవంతులుగా మాట్లాడడం, అది ఇంత పద్ధతిగా ఎందుకంటే సైలెంట్ గా. చాలా మంది చూడండి 10 మందిలో కలిస్తే ఇది మేమే చేస్తాం, ఇది మేమే చేస్తాం, ఇది మేమే చేస్తాం చెప్పుకుంటారు. వీళ్ళు అసలు మేము అసలు ఏమీ చేయలేదండి, మాది ఏమీ లేదు, పైవాడు ఇచ్చేది మాట మాత్రమే మాట్లాడాం. సచ్ బ్యూటిఫుల్ క్వాలిటీ అండి ఇది మాత్రం. చాలా కదా బ్రహ్మాండమైన క్వాలిటీ. అంటే అసలు వాళ్ళు ఎంత చేసినా సరే, కొంతమంది గుప్త సహాయాలు చేస్తుంటారు, ఆ సాయం కొంచెం చెప్పరు. అది ఒక మాట మీరు చెప్పండి, అవుతండి మనకి ఎవరండి, మనం ఎవరండి, ఆ డబ్బు మందా ఏంటి, దేవుడు నాకు ఇచ్చాడు, నేను మీకు అక్కడ ఇచ్చాను అంతే, ఇది నాకు సంబంధం లేదు, మీరు నన్ను పిలవకూడదు అని చెప్పి దాన్ని చెప్పేస్తారు. అంత వివరంగా మాట్లాడేది కేతు ఒక అనుగ్రహం ఉంటేనే. సో ఆయన అనుగ్రహం లేకపోతే ఇంకా వీళ్ళు ఎలా లెక్కేస్తా ఉంటే వాళ్ళని ఎవరు ఇంట్లో ఉంటారు, మాట్లాడరు, ఎదుటి వాళ్ళు కష్టపడి బాధపడుతూ ఉంటారు. అయ్యో నీకు నేను తోడు నాకు అని చెప్పరు. చాలా మంది భార్యలు ఉద్యోగాలు చేస్తారు, ఇంట్లో చాలా మంది హస్బెండ్స్ మౌనంగా ఉంటారు. వాళ్ళు కష్టపడి బాధపడి ఆఫీస్లో జరిగిందండి, జరిగిందంటే అంత విని సరే కాఫీ ఎప్పుడు ఇస్తావు అని అడుగుతారు. అంటే మైండ్ లోకి అసలు తీసుకోలేదని వీళ్ళు ఫ్రస్ట్రేషన్ తోటి మాట్లాడకుండా ఉండే వాళ్ళు ఉన్నారు. అంటే ఈ కాలం అంటే ఇవాళ అలా ఉండట్లేదు, ఎవరు డివోర్స్ చేసేసుకుంటున్నారు వద్దని చెప్పి. ఒకప్పుడు
ఆ మౌనంగా ఉండడం అనేది భరించలేరు. అలాగే అమ్మాయిలైనా అంతే. సో ఏది ఇచ్చి ఆ అబ్బాయి హస్బెండ్ చాలా హ్యాపీగా నవ్వుతూ ఒక మంచి సారీ తీసుకొచ్చి ఈ సారీ నీకోసం కొన్నా అంటే సరే అక్కడ పెట్టండి అని చెప్తే వాళ్ళకి ఎంత బాధ వస్తుంది డిసప్పాయింట్ మనసులో. అయిపోతారు కదా. సో వీళ్ళ మైండ్ లో ఏంటంటే కేతు అనుగ్రహం లేకపోతే వాళ్ళు దేన్ని కూడా హ్యాపీనెస్ తీసుకోలేరు, హ్యాపీగా ఉండలేరు. అరే ఏం ప్రాబ్లం ఉన్నా నీకు అంత ఆస్తుంది డబ్బులు ఉన్నా అయినా ఎందుకు నువ్వు హ్యాపీగా నవ్వేంటో నువ్వు నవ్వుతూ చూడాలనిపిస్తా అనేవాళ్ళు ఉంటారు. సో నవ్వుకొని రాదు వాళ్ళకి, హ్యాపీగా నవ్వలేరు, హ్యాపీగా మాట్లాడలేరు, ఎవరితోటి మాట్లాడరు, ఒక మూడీగా పక్కన కూర్చుంటారు. 100 మంది చక్క 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 మాట్లాడినా ఒక్క మాట కూడా వీళ్ళ నోట్లోంచి రాదు. అరే ఏంటి వీళ్ళు మాట్లాడలేదు, ఏం మాట్లాడారంటే ఏదో మాట్లాడితే అది ఎవరికి అర్థం అవ్వదు, ఏం మాట్లాడారు ఎందుకు మాట్లాడారు అసలు అని ఫీలింగ్ వస్తుంది. అలాంటి లక్షణాలు ఇవి. సో ఈ కేతు అనుగ్రహం లేకపోతే ఇలా జరుగుతాయి. చాలా మందికి మానసికమైన ఇబ్బందులు ఒక్కొక్కసారి చెప్పకుండానే చదువుని చెప్పకుండా సూసైడ్ చేసేసుకుంటుంటారు పిల్లలు. ఇది కూడా రీజన్ కేతు బాగాలేకపోతే. అంటే వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంటారో వాళ్ళు చెప్పరు, బయటపడరు, మనసులో ఒకటి బయటకు ఒకటి మాట్లాడతారు. సో వాళ్ళు అర్థం చేసుకోవడం, వాళ్ళని వీడు అసలు ఏం చదువుతారు అనుకోవడం అనేది కూడా కేతు అనుగ్రహం లేకపోతే జరిగేవి. సో ఇలాంటి విషయాలన్నీ కూడా కేతు యొక్క యోగాలు. మరి ఎట్లా అండి నిత్య దైనందిన జీవితంలో ప్రాక్టికల్ గా చేసుకునేటటువంటి రెమెడీస్ ఏంటి, ఏ క్షేత్రాన్ని దర్శించుకోవాలి? తప్పకుండా కేతు ఒక అనుగ్రహం కావాలంటే మనకు ఒక మెయిన్ కావాల్సింది కార్యసిద్ధి గణపతి విఘ్నేశ్వరుడు. సో ఆయన అనుగ్రహం ఉంటే కేతు ఒక అనుగ్రహం కలుగుతుంది. ఇప్పుడు రాహుల్ లాగా ఎనర్జీస్ లాక్కొని ఇచ్చే తత్వం కాదు కేతుది. ఖచ్చితంగా భగవంతుడు ప్రార్థన చేస్తే ఆ ఎనర్జీస్ ఆయన ఇవ్వగలుగుతాడు. ఓకే ఆ అమ్మాయి అంటే మెయిన్ ఏంటంటే సైలెంట్ గా ఉంటున్నారు, కామ్గా ఉంటున్నారు. వీళ్ళకి గణపతి ఆలయాలు నిద్ర చేయడం, గణపతి పూజ చేయించడం, పొద్దున్నే లేపించి నాన్న పొద్దున్నే లేపించి నువ్వు గణపతి పూజ చేయకాస్తా అని చెప్పడం, అలా చేయడం వల్ల ఒక కేతు ఒక అనుగ్రహం కలుగుతుంది. సో బాగా చెప్పాలి అంటే ఆయన వెళ్ళి గణపతి ఆయన వెళ్ళి ఈస్ట్ గోదావరి దగ్గర. సో ఆయన దగ్గర కొబ్బరికాయలు ఆనవాతి ఉంటుంది. అక్కడ కొబ్బరికాయలు కొట్టి ఆయన దగ్గర పూజ మొక్కుంటారు. 101 కొబ్బరికాయలు, 200 కొబ్బరికాయలు, 500 కొబ్బరికాయలు మొక్కుతారు. ఎందుకంటే అలా ఒక్కొక్క కొబ్బరికాయ పగిలితే వీళ్ళ మైండ్ లో ఉన్న బ్లాస్ అన్ని డౌట్లు పోతాయి. వీళ్ళ చేత 108 కొబ్బరికాయలు కొట్టించాలి తీసుకెళ్లి. కొట్టేసి వాళ్ళ మనసులో ఏవైతే ఊహలో వాళ్ళు అనుకుంటారు అంటే బయట చెప్పరు, వీళ్ళు మనసులో బోళ్ళు ఉంటాయి, బయట చెప్తే ఏమనుకుంటారు అనే ఫీలింగ్ ఉంటుంది. సో ఒక్కొక్క కొబ్బరికాయ కొడితే వాళ్ళ లోపల ఉన్న ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆన్సర్ వస్తుంది. సో కొట్టి నమస్కారం చేసి ఆయనకి అక్కడ నిద్ర చేయడం, ప్రదక్షిణాలు ఉంటాయి అక్కడ. అక్కడ కొన్ని గుడికి ఆనవాయితీ కొన్ని హోమం పూజ అన్ని ఉంటాయి, అవన్నీ చేయాలి. లేకపోతే కాణిపాకం గణపతి వరసిద్ధి వినాయకుడు. సో ఆయన దగ్గర దర్శనం చేసుకుని ఆయన కూడా అంతే కొబ్బరికాయలు కొట్టి ఉంది ఆయన దగ్గర. చక్కగా కొబ్బరికాయలు కొడతారు అందరూ, అది కొంచెం చేయొచ్చు. తర్వాత రెగ్యులర్ గా మన గణపతి ఆలయాలకు వెళ్ళి గణపతి దగ్గర వెళ్ళి కొబ్బరికాయ కొట్టి, వీళ్ళ చేత ఎప్పుడు కొన్నా కొబ్బరికాయ పట్టుకొని ప్రదక్షిణ చేయించి కొబ్బరికాయ కొట్టించాలి నాన్న. అప్పుడే వాళ్ళ మనసులో ఉన్న డౌట్ ఆ కొబ్బరి చిప్పతో పాటు బయటకు వచ్చేస్తుంది, దానికి ఒక ఆన్సర్ దొరుకుతుంది వాళ్ళకి. అప్పుడు వాళ్ళు బయటపడతారు. ఎవరైనా మౌనంగా ఇంట్లో ఉంటారు, ఎక్కువగా మాట్లాడట్లేదు, చేయట్లేదు, గణపతి గుడి తీసుకెళ్లి దీపారాధన, ఆవుని దీపారాధన చేయించాలి. వీళ్ళ చేత చేయించడం, కొబ్బరికాయ పట్టుకొని ప్రదక్షిణ చేయించడం, 21 ప్రదక్షిణాలు చేయించడం, కొబ్బరికాయ పగలగొట్టడం. ఇది విధానం. అద్భుతం అండి. క్షేత్రదర్శిని అనే ప్రత్యేక కార్యక్రమం అనుకోవటం, నవగ్రహాలకి సంబంధించి ఏ గ్రహానికి సంబంధించి ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి, అలాగే క్షేత్రానికి ఉండేటటువంటి మహిమ డెఫినెట్ గా ఉంటుంది. ఆరోలోకి మనం వెళ్తే డెఫినెట్ గా మనం ఆరో క్లెన్స్ అవ్వటం అనుకోవచ్చు, మనకి పవర్ రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అందుకే కొన్ని క్షేత్రాలు మరి నుంచి సవివరంగా తెలియజేస్తారు. శ్రీమాత్రే నమః.